కావలిలోని DBS ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సూచన మేరకు GST 2.0 పై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంపై పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఇంజనీరింగ్ విభాగంలో ప్రథమ స్థానంలో శివదీప్తి, ద్వితీయ స్థానంలో వైష్ణవి, మూడవ స్థానంలో ప్రజ్వల నిలిచారు. పాలిటెక్నికల్ విభాగంలో మొదటి స్థానం సంధ్య, ద్వితీయ స్థానంలో పవన్ సాయి, మూడవ స్థానంలో చేతన్ నిలిచారు. గెలిచిన వారికి కళాశాల కరస్పాండెంట్ సెక్రటరీ దామిశెట్టి సుధీర్ నాయుడు, డాక్టర్ సురేష్ బాబులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీవీ రావు, కళాశాల ఏవో జి రమేష్ బాబు, డిప్లొమా కాలేజీ ప్రిన్సిపల్ రమణయ్య, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శివసాగర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వస్తు సేవా పన్ను అనేది భారతదేశంలో విడివిడి వస్తు పన్నుల అన్ని కలిపి ఒక వ్యవస్థగా రూపొందించారు. భారతదేశ రాజ్యాంగ సవరణలో 101వ చట్టం కింద జూలై 2017 ఈ వస్తు సేవా పన్ను అనేది ప్రవేశపెట్టారు. ఈ వస్తు సేవా పన్నుకి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పరిపాలిస్తున్నారు. GST అనేది భారతదేశంలో కేంద్ర రాష్ట్రాలు ప్రభుత్వాలు ఈ విధులను నిర్వహించారు. అంటే బదులుగా వస్తువు తీసుకోవడం, సేవలు చేయడం, లేకపోతే అనేవి ఈ GSTలో ఉంటాయి. వీటిలో రకాలు It is implemented on India on July 1st, 2017, and it replaced many tax systems like VAT, service taxes and excess duty, and it created one single tax system throughout the country, which is used for following the rule of one nation and one tax. And GST made the tax system very simple and understandable to each and every members.